దేశంలో అయితే భారతదేశంలో ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీని దేవతగా కొలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆవిడ ఎమర్జెన్సీని తప్పుబట్టి ప్రజలందరూ వ్యతిరేకించి ఉద్యమించారు. ఎందుకు ఆవిడ ఎమర్జెన్సీ పెట్టింది? ఆవిడే అనర్హురాలయ్యి పార్లమెంట్లో పదవి పోతుంది, ప్రధానమంత్రి పదవి. కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి ఎమర్జెన్సీ పెట్టుకొచ్చింది. కానీ అదేదో దేశ లోక కళ్యాణం కోసం అన్నటువంటి రూట్లో తీసుకొచ్చారు. ఎమర్జెన్సీ మీద ఆమెను జైల్లో పెడితే దాని మీద సింపతి వచ్చేసేసి మళ్ళీ ప్రధానమంత్రి అయిందంటే ఈ దేశం దరిద్రం ఎట్లా ఉంటుందో ఆలోచించుకోవచ్చు, ఇక్కడ నేరేటివ్ థింకింగ్ ఎట్లా ఉంటుందని. అయితే ఇదే ఎమర్జెన్సీ పెట్టినట్టు దక్షిణ కొరియా అధ్యక్షుడికి వచ్చేటప్పటికి రాజ్యాంగ కోర్టు అతన్ని పదవి నుంచి తొలగించి పడేసింది. మార్షల్ లా విధించి దేశాన్ని గందరగోళంలో పడేసిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యాన్ సుక్ యోల్ మీద వేటు పడింది. ఆయన పదవి నుంచి తొలగిస్తున్నట్టు దేశ రాజ్యాంగ న్యాయస్థానం శుక్రవారం తీర్పు ఇచ్చింది. యాన్ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని 8 మంది సభ్యుల ధర్మాసనం ముక్తకంఠంతో పేర్కొంది. ఈ తీర్పు నేపథ్యంలో 2 నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. మార్షల్ లా విధించడం ద్వారా రాజ్యాంగాన్ని ఇతర చట్టాలను ఉల్లంఘించారు. అత్యవసర డిగ్రీలు జారీ చేసే అధికారాన్ని దుర్వినియోగం చేసిన పూర్వఘటనలు మరోసారి గుర్తు చేశారు. ఆయన చర్య దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది, సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను, రాజకీయ దౌత్య రంగాలను గందరగోళంలో పడేసిందంటూ రాజ్యాంగ ధర్మాసనం తాత్కాలిక అధిపతి మున్ హ్యాంగ్ బే పేర్కొన్నారు. ఈ తీర్పు వల్ల దేశంలో హింసాత్మక ఘటనలు ఏవి జరగలేదు. మరోపు యూన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల అంచనాలకు తగినట్టుగా నడుచుకోలేకపోయినందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. తాజా తీర్పును ఆమోదిస్తున్నట్టు అధికార పీపుల్స్ పవర్ పార్టీ కూడా స్పష్టం చేసింది.